ఇప్పుడైన తాజా వార్త విశాఖ బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బీచ్ కి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లోని 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు బయటకు రావడంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంట్లో దేవుని దగ్గర పెట్టిన దీపం వల్లే ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏంటి? సోనే, ఏదైతే విశాఖపట్నంలో బీచ్ రోడ్ లో నవోటల్ సమీపంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఉదయాన్నే అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 9వ అంతస్తులో ఒక ఫ్లాట్ లో ఉంటున్నటువంటి ఒక వృద్ధురాలు అయితే, అంటే ఒంటరిగా ఒక వృద్ధురాలు అయితే అందులో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఉదయాన్నే పూజ చేసుకొని దేవుడి మూలను అయితే దీపం పెట్టిన సందర్భంలో గాలికి ఆ దీపం ఎగిరిపడి పక్కనే ఉన్నటువంటి ఆ బట్టల మీద పడడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. వెంటనే స్పందించినటువంటి స్థానికులు అయితే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే మంటల్ని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా అంటే తెల్లవారుజామున కావడంతో అందరూ కూడా ఇళ్లలోనే బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వెంటనే స్పందించి అయితే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. దాంతో అపార్ట్మెంట్ వాసులందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఏదైతే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ప్రమాదానికి కారణాన్ని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆస్తి కూడా పెద్దగా నష్టం కలగలేదు అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.